వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. కాయకలూరు ఘర్షణలో గాయపడిన దానగూడెం దళితవాడ యువకులను జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ APSRTC విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు పరామర్శించారు. గ్రామస్తులతో మాట్లాడి ఆయన మెరుగైన వైద్యం కల్పిస్తామని, బాధితులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించకూడదని ప్రజలను సూచించారు. విషయం చూడడం కానీ ముందు ఎవరు తప్పైనా కానీ ముందు దానికి సంబంధించిన వాళ్ళందరూ అరెస్ట్ చేసి వాపసు వేయండి. నా కొడుకున్నా కానీ అరెస్ట్ చేసి వాపసు పెట్టండి. నేను ఎవరికి అర్థం చెప్పనున్నాను, ముందు క్లారిటీగానే ఉన్నాను. అందరిని అరెస్ట్ చేసేవాళ్ళు బాగానే ఉన్నారు. తర్వాత కొల్లి బాగా విషయం వచ్చేటప్పటికి ఆయన చెప్పారు కానీ దొరికైతే వీడియో పెట్టి గొడవలో లేడు, అతను లేడు. అసలు నేనే అసలు పాసం తక్కువ ఆయనే మాట్లాడు ఫస్ట్ నరికేంటి అలా కొడుతున్నాను. అసలు ఆయన లేడు అంటాడు. ఆయన ఏరియాలో లేకపోతే ఆయన ఫోన్ డ్రాప్ చేయమని లేకపోతే. అద్దంకి మండలం నాగులపాడు గ్రామంలో గత 20 రోజులుగా తెలుగు యువత ఆధ్వర్యంలో గణనాథుడి పూజలు జరిపి ఈ రోజు 21వ రోజున సెప్టెంబర్ 14న గణపతి నిమజ్జనోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మేళతాళాలు ఊరేగింపుతో గ్రామమంతా శోభాయమానంగా మారింది. ఈ సందర్భంగా రిపోర్టర్ పోలుదాసు రాధాకృష్ణ మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా గ్రామంలో ఈ ఉత్సవాన్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. బాపట్ల జిల్లా చీరాల ఫుడ్ నగర్లోని బీసీ బాలికల హాస్టల్లో చాట్రాలి రాజేష్ విద్యార్థులకు నోట్బుక్స్, పెన్లు, పెన్సిళ్లను పంపిణీ చేశారు. విద్య ద్వారా భవిష్యత్తు తీర్చిదిద్దుకోవచ్చని విద్యార్థులకు ఉత్సాహం నింపారు. అదే రోజు సంపత్ నగర్లో ఓ నిరుపేద కుటుంబానికి నిత్యావసరాల బియ్యం, నగదు సహాయం చేశారు. వారి కుటుంబానికి భవిష్యత్తులో మద్దతుగా ఉంటామని భరోసా ఇచ్చారు. స్థానికులు ఆయన దాతృత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అంతా ఒకటే ఫ్యామిలీ. ఓకేనా? ఓకే. చాట్రాసి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చీరాల రావడం జరిగింది. చీరాల్లోని మన శాంతి థియేటర్ పక్కన ఉన్న గర్ల్స్ హాస్టల్కి రావడం జరిగింది. సో బాలికలకు కావాల్సిన బుక్స్ అండ్ పెన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో
సొసైటీలో పేదరికం నిర్మూలించాలంటే వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఎడ్యుకేషన్. సో పిల్లలందరికీ అదే చెప్పడం జరిగింది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ బస్టాండ్లో బస్సు ఎక్కే సమయంలో చోరీ జరిగింది. మంచిర్యాల వెళ్తున్న బస్సులో రద్దీ మధ్య ప్రయాణికులు ఎక్కుతుండగా ఓ దొంగ అదును చూసి భాగ్యలక్ష్మి అనే మహిళా బ్యాగులోని పర్సు చోరీ చేశాడు. పర్సులో 3000 నగదు, ఆధార్, పాన్ కార్డులు ఉన్నాయని ఆమె తెలిపారు. గతంలో కూడా ఇలాగే దొంగతనాలు జరగడం వల్ల మహిళా దొంగలే కావచ్చని అనుమానిస్తున్నారు ప్రయాణికులు. పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఖానాపూర్ నుండి మంచిర్యాల వెళ్తున్నానండి. బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఒకేసారిగా చాలా మంది వచ్చారు. బస్సులో ఎక్కేటప్పుడు నా హ్యాండ్ బ్యాగ్లో పర్స్ ఉంది కానీ బస్సు ఎక్కిన తర్వాత వెంటనే చూసుకున్నా జిప్ ఓపెన్ ఉంది. బ్యాగ్లో పర్స్ లేదు. పెద్దగా ఉంది పర్సు. ఆ పర్సులో కార్డ్స్ 3000 రూపీస్ పైసలు మనీ పాన్ కార్డు ఇట్లా కార్డ్స్ ఇంపార్టెంట్ స్లిప్స్ ఉన్నాయి ఇంపార్టెంట్. ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 16న నారాయణ ఖేడ్ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో బీజేపీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు బీజేపీ సంగారెడ్డి జిల్లా నాయకులు తెలిపారు. పార్టీ కార్యకర్తలు, మోదీ అభిమానులు భారీగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. జిల్లా, రాష్ట్ర నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. విలేకరుల సమావేశంలో పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. నాయకులు పెద్దల సమక్షంలో 16వ తారీఖున ఒకరోజు ముందుగానే 17కు ఒకరోజు ముందుగానే నారాయణఖేడ్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నారాయణఖేడ్ భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ స్థాయి పరిధిలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడానికి పార్టీ కార్యకర్తలందరం కూడా ముందుకు వచ్చినాం. కావున ఇవాళ భారతదేశాన్ని ప్రధానమంత్రి గారు ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారు, సంక్షేమం కానీ అభివృద్ధి కానీ దేశం పట్ల సెక్యూరిటీ విషయంలో, కాబట్టి ఆ రోజు 16వ తారీఖు నాడు నిర్వహించబోయే రక్తదాన శిబిరానికి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు, నాయకులు, అలాగే ఇండివిజువాలిటీగా ప్రధానమంత్రిని అభిమానించే మోడీ అభిమానులు అందరూ కూడా 16వ తారీఖున భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే రక్తదాన శిబిరానికి వచ్చి మేము చేస్తున్నటువంటి ఒక సేవ దృక్పథంలో మీ వంతు సహకారాన్ని ఇచ్చి మరి మేము ఏర్పాటు చేసే రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి మాకు ఎమ్మెల్యే సంజిరెడ్డి గారు కానివ్వండి, జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గోదావరి అక్క, మాజీ ఎంపీ గారు బివి పాటిల్ గారు, ఎక్స్ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి గారు, సంగప్ప రాష్ట్ర అధికార ప్రతినిధి, మరి జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులందరూ కూడా వస్తున్నారు. కాబట్టి పార్టీ కార్యకర్తలందరూ కూడా రావాల్సిందిగా ముందుగా ఇక్కడ ఉన్నటువంటి మీడియా సమయంలో సెట్టిబలిజ కుల ధృవీకరణ పత్రాల జీవో విడుదలపై ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా సీఎంఎస్ఈ చైర్మన్ పెచ్చేటి చంద్రమౌళి స్వగృహంలో సెట్టిబలిజ సంఘీకులు, కూటమి నాయకులు సమావేశమయ్యారు. టీడీపీకి సెట్టిబలిజలు వెన్నుదన్నుగా ఉన్నందున వైసీపీ ప్రభుత్వం వారిని గౌడ కులంలో విలీనం చేసేందుకు 2023లో జీవో ఇచ్చిందని పేర్కొన్నారు. ధృవీకరణ పత్రాల సాధనలో కృషి చేసిన మంత్రి వాసంశెట్టి సుభాష్ కు కృతజ్ఞతలు తెలిపారు. పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. 5 కులాలు కలిపి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానిలో గౌడ అనేది యాడ్ చేయడం వల్ల మరి సాంకేతికంగా కూడా చాలా ట్రబుల్స్ వస్తాయి. ఎందుకంటే గతంలో సెట్టిబలిజ అనే సర్టిఫికేట్ వస్తూ ఇప్పుడేమో సెట్టిబలిజ పక్కన గౌడ రావడం వల్ల భవిష్యత్తులో కూడా టెక్నికల్ గా సాంకేతికంగా కూడా సెట్టిబలిజ క్యాస్ట్ సర్టిఫికెట్ ధృవీకరణ పత్రంలో ఇవాళ దాని మీద గౌడని వస్తుందని చెప్పేసి ఇవాళ సెట్టిబలిజలకి తీవ్రమైన అన్యాయం కూటమి ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి ఒక బలమైన ప్రచారం చేయటం జరిగింది. దాని మీద మా కులస్తులంతా కూడా చాలా ఆందోళన పడ్డారు. ఎందుకంటే గతం నుంచి కూడా ఇవాళ సెట్టిబలిజలకి ఎప్పుడు కూడా సెట్టిబలిజ ధృవీకరణ పత్రం ఎప్పుడు కూడా వచ్చేది. అయితే దీని మీద మేము అందరం కూడా లోతుగా పరిశీలించి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మంత్రి గారు సుభాష్ గారు కావచ్చు, మేము కావచ్చు, అందరం కూడా లోతుగా పరిశీలిస్తే 2023లో ఒక జీవో ఇచ్చిందండి వైసీపీ గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో.
అప్పుడు ఏమని ఇచ్చారు 2023లో ఆ రోజున ఏదైతే మాకు సబ్ క్యాస్ట్లుగా ఉన్నటువంటి గౌడ, శెట్టిబెల్జ, శ్రీశైన, ఏత, ఈడిగా ఈ కార్పొరేషన్లు ఆ రోజున విడివిడిగా కార్పొరేషన్లు వేసి దానికి కుల ధృవీకరణ పత్రంలో మాత్రం చివరిని గౌడాన్ని చేర్చడం జరిగింది. దాని మీద అది మేము లోతుగా పరిశీలన చేసిన తర్వాత అది మాకు అర్థమైంది. దాన్ని వెంటనే సుభాష్ గారు మరి సీఎం గారి దృష్టిలో, అలాగే మేము అందరం కూడా సీఎం గారి దృష్టికి, లోకేష్ బాబు గారి దృష్టికి, అలాగే కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటం, దాన్ని వెంటనే మరి ఆ జీవోని సవరించి ఇవాళ కొత్తగా ఒక జీవో ఇచ్చి ఏ క్యాస్ట్ కా క్యాస్ట్ తాళ్లరేవు మండలం కోరంగి పంచాయతీ సీతారాంపురం గ్రామ దేవత మరిడమ్మ ఆలయంలో మరిడి మహాలక్ష్మి హోమం ఘనంగా ప్రారంభమైంది. తాడికొండ లక్ష్మణరావు, జ్యోతి దంపతులు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, పాడి పంటలు అభివృద్ధి కోసం ఈ పూజ నిర్వహించారు. జాగరణ రోజున గగర నృత్యాలు, డప్పుల వేషాల నిర్వహించగా తదుపరి రోజు తీర్థ కార్యక్రమంలో గ్రామ ఆడపడుచులు మొక్కులు చెల్లించారు. పూజారులు బాబీ భాస్కర్ శర్మ, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ప్రధానంగా మా కమిటీ వారు కానివ్వండి, గ్రామ ప్రజలు కానివ్వండి, దాతలు కానీ పూర్తిగా సహకరించడం వల్ల మరి ఎలాంటి ఆదాయం లేనటువంటి ఈ దేవాలయం అత్యంత అద్భుతంగా మరి సంబరం కానివ్వండి, తీర్థం కానివ్వండి ఎప్పుడు జరుగుతూ ఉంటది. మరి 50 మంది ప్రజానికం కానీ, భక్తులు కానీ పూర్తిగా ఆలయ కమిటీ వారికి సహకరించి మరి ఈ జాగరం కానీ పంచామృతాభిషేకం, అలాగే అమ్మవారి మహాలక్ష్మి హోమం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా వేద పండితులచే నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ రాత్రి గ్రామ ప్రజలచే అనేక విధాలైన సాంస్కృతిక కార్యక్రమాలతోటి జాగరణ కార్యక్రమం జరుగుతుంది. రేపు అనగా ఆదివారం ఉదయం నుండి అమ్మవారి దివ్య దర్శనం. రాజోలు మండలం శివకోటి హైస్కూల్ వద్ద కీర్తిశేషులు దొంగ హరిబాబు, సత్యలక్ష్మి జ్ఞాపకార్థంగా కుమార్తె జన్మదినం సందర్భంగా దొంగ సాయి కిరణ్ ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. శాసనసభ్యులు దేవ వరప్రసాద్ ఈ క్యాంపును ప్రారంభించారు. డాక్టర్ల బృందాలచే వైద్య పరీక్షలు, ఉచిత మందులను అందించారు. సామాజిక సేవలో భాగంగా ఈ కార్యక్రమం అభినందనీయమని ఎమ్మెల్యే ప్రశంసించారు. హైస్కూల్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఇది నాకు ఫస్ట్ టైం, నాకు చాలా బాగా నచ్చింది. వారికి ముఖ్యంగా నేను నియోజకవర్గ ప్రజల తరఫున మీకు అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే సాధారణంగా ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో పుట్టినరోజు కానీ, పెళ్ళి కానీ, లేకపోతే పిల్లలు పెద్దవాళ్ళు అయినప్పుడు కానీ, ఈ సందర్భాల్లో ఇక్కడ జరిగే కార్యక్రమాలు ఎలా ఉన్నాయంటే ఒక హైప్ క్రియేట్ చేసేటట్టు ఉన్నాయి. అంత హైప్ అవసరమా అనే ఒక ఆలోచన కూడా వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కువ డబ్బు ఖర్చు, ఆడంబరంగా చేయాలనే ఒక ఆలోచన, దీనికి భిన్నంగా ఈ రోజున ఈ కార్యక్రమం నడుస్తూ ఉంది. మెడికల్ క్యాంప్ పెట్టాడు అతను, చాలా డిపార్ట్మెంట్లు పిలిచాడు. కళ్ళకి, అలాగే ఆడవారికి సంబంధించింది, క్యాన్సర్కి సంబంధించింది, ఇట్లా వేరు డిపార్ట్మెంట్లను పిలిచి పేదవారికి సాయం చేయాలనే ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచన భిన్నంగా ఉండటం ఒకటి, ప్రజలకు ఏదో సేవ చేయాలి. కర్నూలు జిల్లా కోసిగి మండలంలో 4 లక్షల విలువైన అక్రమ కర్ణాటక మద్యంను ధ్వంసం చేసినట్టు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రామకృష్ణారెడ్డి తెలిపారు. కోసిగి, పెదకడబూరు మండలాలకు సంబంధించిన 63 కేసుల్లో పట్టుబడిన 804 లీటర్ల మద్యంను ఎక్సైజ్, పోలీస్ అధికారుల సమక్షంలో ధ్వంసం చేశారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సిఐ భార్గవరెడ్డి, ఎస్ఐ హనుమంతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎవరు మీకేం కావాలి?
సినిమా కాదు ఓడి శ్రీ డిప్యూటీ కమిషనర్ కర్నూలు వారి ఆదేశాల మేరకు ఈ సంవత్సరం 2020-25 ఫిబ్రవరి నెల నుండి సెప్టెంబర్ వరకు ఈ కోసిగి ఎక్సైజ్లో కోసిగి సర్కిల్ అంటే కోసిగి పెదకడుగురు పోలీస్ స్టేషన్కి సంబంధించి కోసిగి పోలీస్ స్టేషన్ వీటి పరిధిలో ఫిబ్రవరి నుండి సెప్టెంబర్ వరకు నమోదైన వివిధ కేసులకు సంబంధించిన ప్రాపర్టీని ఈరోజు ఇక్కడ నాశనం చేయడం జరిగింది. ఎక్సైజ్కి సంబంధింంచి 3 క్రైమ్ నెంబర్లు అంటే 53 కేసులలో 673 లీటర్లు వీటి విలువ సుమారు 3,75,000 రూపాయలు విలువ చేసే మద్యము. అదేవిధంగా పోలీస్ స్టేషన్కి సంబంధించి 10 క్రైమ్ నెంబర్ 10 కేసులలో 131 లీటర్ మద్యాన్ని ఇక్కడ ఈరోజు నాశనం చేయడం జరిగింది. ఎందుకంటే ఈ మద్యము కర్ణాటక నుంచి వచ్చిన నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్. ఈ మద్యము ఎక్కువగా సరఫరా ఉండడం వలన వాటి మీద నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కాబట్టి వాటిని ఇక్కడ అనుమతించరు కాబట్టి వాటిని పట్టుకొని కేసులు నమోదు చేసి కడప జిల్లా కలసపాడు మండలంలోని 15 గ్రామాలకు సంబంధించిన 17 కోట్ల విలువైన లిఫ్ట్ ఇరిగేషన్ పథకం అధికారుల నిర్లక్ష్యం కారణంగా 2 నెలల నుంచి పనిచేయడం లేదు. కాలువలో నీళ్లు ఉండగా చెరువులకు నీరు చేరడం లేక రైతు కూలీలు కరువు కాటకాలు పడుతున్నారు. ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి మోటార్లు మరమ్మతులు ఆలస్యం కావడంతో ఇరిగేషన్ అధికారులు తాత్సారం చూపుతున్నారన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర వెంటనే మరమ్మతులు చేసి నీరు అందించాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఇవ్వాలి కల్పపాడు మండలంలోని ప్రతి చెరువుకు నీళ్లు ఇవ్వాలి, కల్పపాడు మండలంలోని ప్రతి గ్రామానికి తాగునీరు. చెరువు ఎత్తిపోతల పథకము నిర్మాణం చేపట్టి సంవత్సరం కాకముందే ట్రాన్స్ఫారము చెడిపోయిందని చెప్పి 5 మాసాలుగా ఈ ఎత్తిపోతల పథకమే పూర్తిగా నిలబడిపోయిన నేపథ్యంలో కళ్ళ ముందరే నీళ్లు పోతా ఉన్నాయి తెలుగంగ కాలువ నిండుతూ. కానీ పక్కన ఉన్నటువంటి భూమి అంతా బీడు భూములుగా పెట్టుకొని భూగర్భ జలాలు లేక తాగడానికి కూడా ఇబ్బంది పడేటువంటి గ్రామాలు అనేకం ఇవాళ కలసపాడు మండలంలో ఉంటా ఉన్నాయి. దీన్ని పరిశీలన చేయడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ప్రతినిధి బృందం ఈ తెల్లపాడు ఎత్తిపోతల పథకాన్ని దగ్గరికి రావడం జరిగింది. ఈ సందర్భంగా గతంలో నిత్యము కరువు, వలసలు, ఆత్మహత్యలకు నిలయంగా ఉన్నటువంటి రాయలసీమ కేంద్ర బిందువు కడప జిల్లా. కడప జిల్లాలో పట్టమని 10,000 ఎకరాలకు ఆయకట్టుకు నీళ్లు అందించేటటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టు ఒక్కటంటే ఒక్కటి లేక వర్షాధార పంటలు వేసుకునేటువంటి దౌర్భాగ్య స్థితి. అది కూడా ఈ తూర్పు పశ్చిమాన ఉన్నటువంటి కనుమ శ్రేణులు నైరుతి ఋతుపవనాలు కానీ ఈశాన్య ఋతుపవనాలు కానీ రాక ఎటొచ్చి అకాల వర్షాల మీద లేకపోతే తుఫాన్ల మీద బతకాల్సినటువంటి దౌర్భాగ్య స్థితి నెలకొంటున్నటువంటి నేపథ్యంలో దశాబ్దాల తరబడి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం పెద్ద ఎత్తున పోరాటం చేసిన నేపథ్యంలో తెలుగంగ నీళ్లను మద్రాసుకు తీసుకొని పోయేటువంటి క్రమంలో ఈ మార్గ మధ్యంలో ఉన్నటువంటి ఆయకట్టు రైతులకు నీళ్లు అందించాలనేటువంటి ఒక పోరాటాల నేపథ్యంలోనే ఆయకట్టును డెవలప్ చేయడం జరిగింది. అనేక పోరాటాల నేపథ్యంలో ఇవాళ తెలుగంగలో నీళ్లు చూడగలుగుతున్నాం. బ్రహ్మం సాగర్లో పూర్తి స్థాయి నీటి మట్టం అంటే 16 టీఎంసీలకు గాను ఇప్పటికిప్పుడు 10 టీఎంసీలు నీళ్లు ఉన్నాయి. బ్రహ్మం సాగరు ఎడమ కాలువ నుంచి నీళ్లు పోతా ఉన్నాయి. ఇవాళ పూర్వామిల్ల చెరువుకు కావచ్చు, అక్కడి నుంచి బద్వేలు పెద్ద చెరువుకు కావచ్చు.
కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పోరుమామిళ్లలో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గవర్నమెంట్ హాస్పిటల్ సమీపంలో వైఎస్ఆర్ ఈఎంసీ కొప్పర్తి ఆధ్వర్యంలో సిపి ప్లస్ ఎయిల్ డిక్సాన్ టెక్నాలజీ ఇండియా లిమిటెడ్ జాబ్ మేళా ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి పాల్గొని యువతకు ఉపాధి అవకాశాలపై ప్రసంగించారు. చదువుకున్న ప్రతి యువకుడికి ఉద్యోగం లభించాల్సిన అవసరం, ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం కీలకమని చెప్పారు. ఈ జాబ్ మేళా యువతకు మంచి అవకాశాలు తలపెట్టిందని అన్నారు. తయారైంది అంటే మనకు హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్ళే ఈ రోడ్డులో ఈ కొప్పర్తి అనేది ఒక పెద్ద పారిశ్రామిక వాడగా రూపొందేందుకు ఇది అప్పుడు కేంద్ర ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కొప్పర్తి ఇండస్ట్రియల్ ఏరియా తీసుకురావడానికి పెద్ద ఎత్తున కృషి చేయడం జరిగింది. నిజానికి ఇదంతా కూడా మనకు అదృష్టం. మన కడప జిల్లాలో ఒక గొప్ప ఇండస్ట్రియల్ నోడ్ అంటాం. ఇలాంటి రోడ్డు భారతదేశంలో చాలా చోట్ల వచ్చాయి. ఇది ఒక నోడు అంటే పెద్ద పెద్ద సిటీస్ ని కనెక్ట్ చేసి ఇప్పుడు హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి మద్రాసు, అదేవిధంగా విశాఖపట్నం నుంచి మద్రాసు, ఈ విధంగా మధ్యలో ఉండేటువంటి వాళ్లకు నోడ్లు తయారు చేస్తున్నారు ఇండస్ట్రియల్ ఏరియాని. అంటే ఆ పెద్ద నేషనల్ హైవేలో ఈ ఇండస్ట్రియల్ ఏరియా కూడా ఉంటే మీరు రేపు పొద్దున ఉద్యోగాలు చేసేటప్పుడు అక్కడ నుంచి ఈజీగా ట్రాన్స్పోర్టేషన్ జరుగుద్ది. మనం వెళ్ళడానికి కానీ మీరు తయారు చేసిన ప్రోడక్ట్ ప్రపంచ దేశాల్లో భారతదేశంలో పోవడానికి కానీ ఈ పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. ఈ కంపెనీ పేరు ఇదంతా ఒక ఎలక్ట్రానిక్ కంపెనీ. సో ఇది ఢిల్లీ వాళ్ళ కంపెనీ. ఈ ఢిల్లీ వాళ్ళు నోయిడాలో కూడా పెద్ద ఇండస్ట్రియల్ ఏరియా. ఇప్పుడే ఒక 500 మంది ఉన్నారు. 3,500 మంది అక్కడ ఉద్యోగం చేస్తున్నారు. కాబట్టి మీకు ఉద్యోగ భద్రత ఉంటుంది. ఎందుకంటే మీరందరూ కలిసికట్టుగా ఉంటారు కాబట్టి మీ రక్షణ లేకపోతే మీ జీతభత్యం ఇదంతా కూడా. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని పేద కుటుంబాలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం వేల కోట్లు కేటాయించింది. రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి 52 కుటుంబాలకు సుమారు 24.49 లక్షల ఆర్థిక సహాయం చెక్కులను అందజేశారు. చాట్రాయి, ఆగిరిపల్లి, ముసునూరు, నూజివీడు మండలాలలోని కుటుంబాలకు నిధులు పంపిణీ చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 5 కోట్ల ప్రజలకు ఆరోగ్య సేవలు అందజేతకు సిద్ధంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో అయితే ఒక్క సీఎంఆర్ఎఫ్ కూడా ఇచ్చిన దాఖలాలు. కానీ మన ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడున్న ఆరోగ్యశ్రీ ఇప్పుడు కూడా ఉంది. అయినప్పటికీ కూడా దాదాపు 5 నుంచి 6 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం ఈ 15 మాసాల కాలంలో కేవలం నూజివీడు నియోజకవర్గంలో చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాం. గత ప్రభుత్వంలో ఇప్పుడు సీఎంఆర్ఎఫ్ అడిగితే ఆరోగ్యశ్రీ ఉంది కదా ఇంకా సీఎంఆర్ఎఫ్ ఎందుకు అని చెప్పేసి దాన్ని రిజెక్ట్ చేయటం. మరి ఆరోగ్యశ్రీ పరిస్థితి చూస్తే మాకు ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి అనుమతి రావట్లేదు ఆపరేషన్ చేయడానికి, లేకపోతే ప్రభుత్వం నుంచి మాకు రావాల్సిన డబ్బులు రావట్లేదు. అనేక కారణాలతో వైద్యాన్ని ఆలస్యం చేసి ఆఖరికి పేషెంటే తన సొంత డబ్బులు కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. కానీ ఈరోజు అటువంటి పరిస్థితి లేకోకుండా ఆరోగ్యశ్రీని కూడా ప్రక్షాళన చేసే విధంగా ఎన్టీఆర్ వైద్య సేవ పథకాన్ని రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా ఇంతకుముందు ప్రభుత్వంలో కేవలం 4.5 కోట్ల మందికే వైద్య సేవల్ని అందిస్తే ఇప్పుడు దాదాపు 5.10 లక్షల మందికి ఈ వైద్య సేవ. అది కూడా ఏంటంటే నమ్మకమైన వైద్య సేవలు అందించే విధంగా. అంటే 2.5 లక్షల రూపాయలు ఖర్చు అయ్యే వైద్య సేవలన్నింటినీ కూడా. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ శ్రీశక్తి పథకంతో 1500 ఆటో కార్మికులకు 25 కేజీల బియ్యం బస్తాలు పంపిణీ చేశారు. గోపీకృష్ణ కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్మికులకు గ్రూప్ ఇన్సూరెన్స్, అర్హులైన వారికి 3 సెంట్ల ఇంటి స్థలాలు అందజేయనున్నట్లు హామీ ఇచ్చారు. ఉమ్మడి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ జ్యోతుల నవీన్ కుమార్, టీపీ నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ కడప భరత్ కుమార్ పాల్గొన్నారు.
నేను ఇంతకు చంద్రబాబుతో మాట్లాడటమే జరుగుతుంది. నష్టపోతున్నటువంటి ఆటో కార్మికులకి ఏదో రకంగా మనం ఉపయోగపడాలి, చేయూతనివ్వాలి అని చెప్పేసి అభ్యర్థించడం జరిగింది. కానీ ఒకరోజు నాతో అన్నాడు, ఆటో కార్మికులు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది, ఆ ఇబ్బంది నుంచి వాళ్ళు మనం ఉన్నామనేటటువంటి ఒక ధైర్యాన్ని కల్పించాలి అనుకుంటే నేను ఈ కార్యక్రమాన్ని చెయ్యాలనుకుంటున్నాను నాన్నగారు అంటే నాకు ఆశ్చర్యం వేసింది. మంచి ఆలోచన వచ్చింది, నాకెందుకు రాలేదు ఈ ఆలోచన అని చెప్పి మళ్ళీ వెనక్కి తిరిగి నువ్వు ఆలోచన చేయొద్దు, చేద్దాం అనుకుంటున్నావు చెయ్యి అని చెప్పేసి చేయడం జరిగింది. అలాగే ఇంకొకటి మాత్రం చెప్తున్నా, ఒక 2 అంశాలని మొన్న జగ్గంపేటలో జరిగినటువంటి ఆటో కార్మికుల యొక్క సమావేశంలో చెప్పడం జరిగింది. అది ఇందాక నవీన్ కూడా చెప్పాడు. నవీన్ చెప్తూ 25 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అని చెప్పి, ప్రభుత్వం ఏం చేస్తుందో ఏం చేయదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం జగ్గంపేట నియోజకవర్గంలో సుమారు ఉన్నటువంటి 2000 మంది ఆటో కార్మికులకి గ్రూప్ ఇన్సూరెన్స్ మాత్రం చెయ్యబోతున్నాను ఈ సంవత్సరం అని చెప్పేసి మనం చేసుకుంటున్నాం. ఎందుకంటే ప్రమాదం అన్నది ప్రతిరోజు ప్రతి నిమిషం మేము కళ్ళ ముందు ఉంటుంది. దాని నుంచి మిమ్మల్ని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మీ నాయకుడిగా నా మీద ఉంది. కాబట్టి ఆ కార్యక్రమాన్ని నేను తీసుకోబోతున్నాను అని చెప్పి మనం చేసుకుంటూ తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి మారుతి శివ గణేష్ అన్నారు, అత్యాచారానికి గురైన మైనర్ దళిత బాలిక కుటుంబాన్ని సంబంధిత శాఖలు సందర్శించకపోవడం దారుణమని, మండల తహసీల్దార్ పోలీస్ అధికారులు బాధితురాలిని పరామర్శించకపోవడం ప్రశ్నార్థకమని అన్నారు. వెంటనే 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించి జిల్లా కలెక్టర్ లేదా ఆర్డీఓ కుటుంబాన్ని సందర్శించి భరోసా కల్పించాలన్నారు. రాష్ట్ర హోంమంత్రి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాగాపు గాంధీ సార్, గునిపే కిరణ్, గునిపే చంద్రరావు, అన్ని గునిపే భర్త, అన్ని కొడుకు కిరణ్ అని సార్ నా కూతుర్ని బతుకులు చేశారు సార్. నాకేమొద్దు సార్. వేరే అబ్బాయి ఇద్దరు కలిపి అమ్మాయిని ప్రలోభ పెట్టి ఆకలికి ఒక ప్రేమ పేరుతో కొన్ని మాటలు మాయ మాటలు చెప్పి అది తీసుకెళ్లి ఆకలికి అన్నం పెడతామని బిర్యానీ తీసుకొస్తామని ఆ అమ్మాయిని అందులో బంధించి ఇంకొక యువకుని తీసుకుని వెళ్ళి ఇద్దరు కలిపి దారుణంగా అమ్మాయిని శారీరకంగా ఇబ్బంది పెట్టిన పరిస్థితి, లైంగికంగా వేధించి ఈ చిత్రహింసలు పెట్టి శరీరం అంతా ఘాట్లు పెట్టి కాల్చి కొట్టి రెక్కి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దారుణం చేశారు. చాలా పేదవాళ్ళు అండి, వీళ్ళకి ఇల్లు కూడా లేదు. ఈ పక్కింటి వాళ్ళు చిన్న ఈ పక్కనే ఉన్న చిన్న పాక ఉన్నారు. ఎంతో దారుణమైన పరిస్థితి. ఇదిగో ఈ అబ్బాయి చూడండి, ఎలా చూపించండి సార్. చాలా దీన పరిస్థితి, ఆ అబ్బాయి దీన పరిస్థితి. 5 పిల్లలు అండి, చిన్నపిల్లలు. ఈ అమ్మాయి తర్వాత ఇంకా 4 పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. ఇంకా వాళ్ళందరూ స్కూల్కి కూడా పోని పరిస్థితి. వాళ్ళందరూ పోయిన స్కిన్ ఎలర్జీ, చాలా పేదరికంలో ఉన్నారు. అటువంటి అమ్మాయిని అంత దారుణమైన అగత్యానికి వాడు పాల్పడ్డారు. దానికి సంబంధించిన కేసు కట్టారు, పోక్సో చట్టం కట్టారు 4-1, అలాగే 65 బిఎన్ఎస్ కట్టారు, బలమైన చట్టాలు కట్టారు. పోలీసు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఛార్జ్ షీట్ పెట్టే వరకు కూడా ఏ విధమైన ప్రలోభాలకి లొంగకూడదని చెప్పేసి పోలీసు వారికి విన్నపాలు తెలియజేస్తా ఉన్నాం, మా విన్నపం. అలాగే కేసు పూర్తయ్యే వరకు ఎవరైతే ఈ దాష్టికానికి పాల్పడ్డ వాళ్ళు ఉన్నారో ఆ నిందితులు శిక్ష పడే వరకు కాంగ్రెస్ పార్టీగా మేము వీళ్ళకి తోడుగా ఉంటామని చెప్పి, వీడు అన్నట్టే ఉంటామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీగా మాటిస్తున్నాం తల్లి. అలాగే ప్రస్తుతం ఏంటంటే ఏదైతే ఇమీడియట్ ఇన్సెంటివ్ ఏదైతే సహకారం ఏదైతే అందించవలసిన, ఏదో చైల్డ్ వెల్ఫేర్ ఇవ్వాల్సిన ఇమీడియట్ ఇన్సెంటివ్ సహకారం వీళ్ళకి అందించాలి. అలాగే దారుణమైన విషయం ఏంటంటే తహసీల్దారు ఆల్రెడీ పోక్సో చట్టానికి సంబంధించి వీళ్ళని సందర్శించి యోగక్షేమాలు తెలుసుకుని వీళ్ళకి సెక్యూర్ చేసి ఈ డిస్ట్రిక్ట్ మండల మేజిస్ట్రేట్ వీళ్ళు సందర్శించవలసిన అవసరం ఉంది.
ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి పెదవాకు ప్రాజెక్టు నీటి మట్టం 77.43 అడుగులకు చేరిన విషయం గుర్తించి వరద ఉధృతి కారణంగా నీటి పునరావృతం నివారించేందుకు అధికారులను అప్రమత్తం చేశారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తాత్కాలికంగా తరలించడానికి ముంపు ప్రమాద ప్రాంతాల్లో బోట్లు, గజయితగాళ్లను సిద్ధం చేశామని సూచించారు. ఏతేరు, వృద్ధులు, గర్భిణీ మహిళలు మొదలైన వారిని ప్రత్యేక శ్రద్ధతో కాపాడాలని, చేపలు పట్టడం, ఈతలకు నిషేధం చేసేలా టామ్ ద్వారా తెలియజేయాలని ఆదేశించారు. ఒక 10,000 క్యూసెక్స్ని ఇప్పుడు చెప్పడం జరిగింది. ఇంకా ఫ్లో ఇంక్రీజ్ అవుతుంది కూడా చెప్పడం జరిగింది. సో ఆ పెద్దభాగం మనకు వాటర్ రిలీజ్ వల్ల మన ఆంధ్రప్రదేశ్లో వేలేర్పాడు మండలం సంబంధించి ఒక 17 హ్యాబిటేషన్స్ అఫెక్ట్ అవుతుంది. మనకు ప్రస్తుతానికి వార్నింగ్ ఏమీ లేదు, కానీ వాటర్ ఫ్లో ఇంక్రీజ్ అయితే ఆ లో లైంగ్ హ్యాబిటేషన్స్లో ఉన్న ఇల్లు అలా అందరికీ అఫెక్ట్ అవుతుంది. కాబట్టి వాళ్ళందరినీ దయచేసి హై పాయింట్కి మన చెప్పిన లొకేషన్స్కి, తహసీల్దార్ చెప్పిన స్కూల్స్కి కానీ షిఫ్ట్ అవ్వని కోరుకోవడం జరుగుతుంది. ఇవాళ నైట్ నెక్స్ట్ 2 అవర్స్లో మనకు ఫ్లో పెరుగుతుంది. కాబట్టి నేను ఇప్పుడు చదువుతున్న ఈ హ్యాబిటేషన్స్ విలేజెస్లో ఉండవాళ్ళు దయచేసి మీరు రివర్కి వెళ్ళొద్దని, మన పెదవాగు సంబంధించిన లొకేషన్కి వెళ్ళొద్దని, అక్కడికి ఏం వెంచర్ చేయవద్దని కూడా చెప్పడం జరుగుతున్నాయి. ఆ లో లైంగ్ హౌస్ హోల్డ్స్ ఎవరు ఉన్నారో మీరు దయచేసి మేము చెప్పిన లొకేషన్ కానీ మీకు తెలిసిన హై పాయింట్కైనా వెళ్ళిపోమని కూడా చెప్పడం జరుగుతున్నాయి. ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ని అలర్ట్ చేసి ఉన్నాము. వీఆర్ఓ, పంచాయత్ సెక్రటరీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ అక్కడే ఉన్నారు, పోలీసు అందరూ ఉన్నారు. STRFకు కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఈ కమ్మరిగూడెం, గొల్లగూడెం, గుండంపోరు, వసంతవాడ, మడ్డికొండ, లచ్చిగూడెం, రుద్రంకోట విలేజెస్, రైట్ ఫ్లాంక్లో ఉన్న మేడిపల్లి, అల్లూరి నగరం, కోయమాదరం, రామవరం, గొల్లవై, రెడ్డిగూడెం, బండ్లపూర్, భూదేవిపేట, శివకాశిపురం, వేలేర్పాడు ఈ విలేజెస్ అండ్ హ్యాబిటేషన్స్ కొంచెం అలర్ట్గా ఉండాలి. పెద్దవాగు దగ్గరికి వెళ్లకుండా అందులో ఆనుకొని ఏవైనా లో లైంగ్ హ్యాబిటేషన్స్ ఏవైనా ఉంటే దయచేసి వెకేట్ చేసుకొని మేము చెప్పడం వరకు మేము చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేయాలని కూడా కోరుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇంకా తెలంగాణ అశ్వరావుపేటలో ఉన్న పెద్దవాగు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ నుంచి వాటర్ రిలీజ్ అవుతున్నాయి. ఆ క్యాచ్మెంట్ ఏరియా అంతా అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం చిన్న బేరంపల్లి హైవే వద్ద గంజాయి వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. పోలీసులు సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకుని కారులో సుమారు 200 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని రంపచోడవరం పోలీస్ స్టేషన్కు తరలించారు. గంజాయి విలువ సుమారు 20 లక్షల రూపాయలుగా అంచనా. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు ఎక్కడికి వెళ్తోందో యజమాని ఎవరో గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది. बता అలాగైతే వచ్చేది తగబెట్టారు ఇక తలని గుర్తుపోతా పట్టుకో పంకట జాటి అంకల్లా జాటి పని చేయదు బా పని చేస్తే కుడిపోయి నీదే రాటో बता ఇదే వాల్టి బులెటిన్. స్టే ట్యూన్డ్ టు A1 TV తెలుగు న్యూస్.